రిజర్వేషన్ ఇచ్చే 90 మండల కమిషన్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దపల్లి జిల్లాల జనసేన ఇన్ఛార్జ్ నాయుడు వరుస సమావేశాలు నిర్వహించారు. సిరిసిల్లలో చేనేత కార్మికులను కలిసేందుకు త్వరలో పవన్ కళ్యాణ్ రానున్నారని నాయుడు చెప్పారు. ప్రతి సోమవారం చేనేత దుస్తులు ధరిస్తూ నేతన్నలకు అండగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచి జనసేనకు మద్దతు పలకాలని నాయుడు స్థానిక యువత ప్రజలను కోరారు. ఈ సపోర్టు ఎందుకంటే కొత్త ప్రత్యామ్నాయం వస్తుందని మీరు కూడా భావించి మాకు ఇచ్చే సపోర్టుకి మీకు ముందుగా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క సమావేశాన్ని కానీ యొక్క పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం ఖమ్మం జిల్లాకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దానికి సంబంధించి మీ అందరితో పంచుకోవడానికి, అదేవిధంగా మా యొక్క కార్యాచరణ ఏంటి ప్రజలకి సేవ చేయడానికి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మేము ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నా ఈరోజు మీకు తెలియజేయడానికి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం చూసినట్లయితే మున్సిపాలిటీలకు సంబంధించి గడువు ముగిసి చాలా రోజులు, సంవత్సరంన్నర పైన అయినప్పటికీ కూడా ఈ రోజుకి గత 15 రోజుల నుంచి కూడా రేపంటే మా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతున్న పరిస్థితి అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కనపడతా ఉంది. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు అందరూ వ్యతిరేకిస్తున్న పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పట్టణాల్లో పారిశుద్ధ్యం కానీ, అభివృద్ధి కానీ, అదేవిధంగా ఉపాధి కల్పన కానీ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కానీ అన్నీ పడిపోయిన పరిస్థితి ఉంది. దానికి